ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రితభాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. కౌశికాన్వయ సంజాతం వెంకటార్యతనోభవం వేదాంతాచార్య సత్శిష్యం ఉడయవర్లుమహం భజే. శ్రీమద్వెంకటరంగార్య శిష్యం సచ్చిష్య సేవదిం శ్రీలక్ష్మణార్య విబుధం సంశ్రయే దేవి దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. భాగవత గోష్ఠికి దాసోహాలు సమర్పిస్తూ మనకి ప్రపన్న జనకూటస్థులైనటువంటి నమ్మాళ్వార్లు మనందరి భాగ్య విశేషం చేత సంస్కృత వేదాన్ని ద్రవిడ వేదంగా మలచి అందులో ఉండేటువంటి సారభూతమైనటువంటి విశేషాలన్నిటినీ కూడా పాసురాలుగా మనకి వేదం తమిళ సైద మారన్ అన్నట్లుగా సులభంగా అర్థమయ్యేలాగా చక్కటి పాసురాలలో మనకి అందించారు. దానికి 5 ప్రసిద్ధమైనటువంటి వ్యాఖ్యానాలు ఉన్నాయి. అందులో నంబిళ్ళయ్య గారు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానానికి ఈడు అని పేరు, భగవద్విషయము అని పేరు. ఆ భగవద్విషయ వ్యాఖ్యానాన్ని యథాశక్తి అనుసంధానం చేసుకుంటూ మనం ముందుకు సాగుతున్నాము. ఇందులో 4వ పదిలో 3వ తిరువాయిమొழிలో ఇవాళ 6వ పాసురంలోకి మనం ప్రవేశిస్తున్నాము. ముందుగా పాసురాన్ని అనుసంధానం చేసుకుందాం. కాలసెక్కరత్తొడు వెణ్సెంగం கையேந்தினாய் ஜாலமுற்றும் ஒண்டு உமிழ்ந்த நாராயணனே என்று 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 ஓலமிட்டு நான் அழைத்தால் ஒன்றும் வாராயாகிலும் கோலமாம் என் சென்னிக்கு உன் కమలమన్న కురై కజలే. పెరుమాళ్ళ యొక్క ప్రేమకి పరవశించినటువంటి నమ్మాళ్వారు వారి యొక్క శ్రీపాదాలని తమ శిరస్సు మీద ఉంచాలి అనేటువంటి కోరికని ప్రార్థిస్తూ ఇక్కడ వ్యక్తపరుస్తూ ఇంతకు ముందు పాసురాలలో భగవానుడికి తమ మీద ఎంత ప్రేమ ఉంది అనేటువంటి విషయాలని చెప్పారు. ఇందులో మరి తమకి కూడా భగవంతుడి యందు ఎంత ప్రేమ ఉంది అంటే ఏకకాలంలో ఇద్దరి ప్రేమ ఉన్న చోట ఫలితం ఎలా ఉంటుంది అనేటువంటి అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. ముందుగా దీనికి ప్రతిపదార్థాన్ని మనం తెలుసుకుందాం. కాలచక్రతోడు అంటారండి. శత్రువులకి యముడు లాంటి చక్రం, సుదర్శన చక్రం ఉందే, శత్రుకోటి నిరసనము అన్నమాట. ఎటువంటి వారినైనా సరే నశింపచేయగలిగినటువంటి అద్భుత పరాక్రమము కలిగినటువంటిది సుదర్శన చక్రము. సుదర్శనము దాని పేరు. సేవిస్తేనే చాలు జన్మ ధన్యమవుతుంది అని. ఏమిటండి ఆ చక్రం? పెరుమాళ్ళ యొక్క సంకల్ప జ్ఞానము. అది ఆయన అలా తలుచుకోగానే చక్ర రూపధారిగా వేంచేసి శత్రువులందరినీ కూడా దూరం చేయగలిగిన సామర్థ్యము కలిగినటువంటిది. అలాంటి సుదర్శనముతో వెణ్సంగం, తెల్లటి పాంచజన్యం అంటే ఈ పాసురంలో శంఖచక్రధారి అయినటువంటి స్వామిని నమ్మాళ్వార్లు వర్ణిస్తున్నారు అన్నమాట. కయ్యేందినాయ్, ఈ రెండిటిని చేతులలో ధరించినవాడా అంటే అందంగా విష్ణుమూర్తి అనగానే శంఖం చక్రం మామూలు ద్విభుజాలు మామూలుగా ఉంటే ఈ పై 2 భుజాలతోటి శంఖచక్రాలని ధరించినటువంటి స్వామి అని చెప్తూ జాలం ముత్తం ఉండు మిజంద నారాయణనే, ఈ లోకాన్నంతటినీ కూడా నీ బొజ్జలోనికి పెట్టుకుని సృష్టి సమయంలో వెలిగెక్కినటువంటి నారాయణనే శ్రీమన్నారాయణుడా ఎండ్రు ఎండ్రు అలా అని చెప్పి ఓలమిట్టు, ఎంత గట్టిగా నేను మొరపెట్టానో తెలుసా, నా నళయిత్తాల్, అలా నేను పిలిచినప్పటికీ కూడా ఒండ్రం వారాయాగిలం, నువ్వు రానేలేదు. ఎంతలా పిలిచానయ్యా, గొంతు ఎండిపోయేలా పిలిచా, అయినా నువ్వు రాకపోయినా ఉన్ కురై
కమలమన్ను కజల్, మంచి ఆభరణాలు గలగలగలమనేటువంటి అందియలతో కూడిన పాద పద్మాలు ఉన్నాయే కజల్, ఎన్ సెన్నిక్కు కోలమాం, నా శిరస్సుకి అలంకారము. అంటే ఇందులో ఏం చెప్తున్నారంటే, తండ్రి నువ్వా శంఖచక్రధారివి, చాలా అద్భుతమైనటువంటి వాడివి, లోకాలను సృష్టిస్తావు, నీలో పెట్టుకునే ముందు లయం అప్పుడు వాటిని అన్నిటినీ బజలో పెట్టుకో కాపాడతావు, తర్వాత సృష్టి చేస్తావు. అలా అని నేను ఓ సృష్టి స్థితి సంహారక, ఓ దివ్యాయుధధారి అని పిలిచానయ్యా, పిలుపులు పిలిచాను. ఎండ్రు ఎండ్రు శంఖచక్రాది ఆయుధధారి ఎండ్రు, అది ఒక పిలుపు. రెండవది సృష్టి సంహారక కారక అని ఒక పిలుపు. ఈ రెండు పిలుపులు నేను పిలిచినా కూడా నువ్వు రాలేదు. ఇప్పుడు నీ పాదపద్మాలని నా శిరస్సు మీద ఉంచి నన్ను ధన్యుణ్ణి చేశావు. అంటే నీకు నా యందు ఎంతో కరుణ ఉంది, కానీ దాన్ని నువ్వు నన్ను పొందిన ఆనందంలో దాన్ని ప్రకటించడం కొంచెం దూరం చేస్తున్నావు. ఇప్పుడు నాకు అర్థమైంది కదా, నువ్వు నన్ను చాలా ప్రేమిస్తున్నావు అనే విషయం నాకు అర్థమైంది. దానితోటి నాకు ఎంతో ధైర్యం వచ్చింది. నేనంటే ఆయనకి ఎంతో ఇష్టము. ఇప్పుడు అమ్మ ఉందనుకోండి, అమ్మకి నేనంటే ఇష్టం, అమ్మ నన్ను ఎప్పుడూ దూరం పెట్టదు అనే భావం కలిగిన చోట అమ్మ ఏం చేసినా నా మంచి కోసమే చేస్తుంది అన్న విషయం మనకి ఎలా నమ్మకంగా ఉంటుందో, ఇక్కడ కూడా అలాగే నువ్వు వచ్చావు రాలేదు అన్న విషయం పక్కన పెట్టు, నీకు నేనంటే చాలా ఇష్టమని నాకు తెలిసింది, నా మనసుకు ఒక గొప్ప ధైర్యం వచ్చింది అంటున్నారు. ఇందులో రెండు పిలుపులతో నిన్ను పిలిచాను అన్నారు. ఒకటేమో శంఖచక్ర ఆయుధాలను ధరించినటువంటి శ్రీమన్నారాయణ అనేటువంటి పిలుపుగా చెప్పారు. రెండోదేమో సృష్టి స్థితి లయాలకి మూలకారకుడవైన స్వామి అనేటువంటిది ఒక పిలుపుగా చెప్పారు. దాన్నే మనకి చక్కగా వ్యాఖ్యానంలో నారాయణ నామాన్ని ఇందులో వాడారండి. నారాయణుడు అంటే నిరుపాధిక బంధువు అంటారు. ఆయనకి మనకి 9 విధాలైన సంబంధం ఉంది. తండ్రిలాగా, తల్లిలాగా, శేషిలాగా, ఇలా రకరకాలైనటువంటి స్వామిలాగా నవవిధ సంబంధాలు ఉన్నాయి. దాన్ని నిరుపాధిక బంధుత్వం అంటారు. ఏదో ఈ కారణం చేత వచ్చిన బంధుత్వం కాదు. తల్లికి కొడుకుకి ఉండే బంధుత్వం ఎలాంటిది? నిరుపాధిక బంధుత్వం, కనడమే బంధుత్వం. భగవంతుడు మనకి జన్మనివ్వడమే బంధుత్వం, దానికి వేరే ఉపాధి ఏమీ లేదు అని. ఇందులో చాలా చక్కగా 3 పదాలు చెప్తారండి. ఒకటి శంఖచక్రధారి అనగానే రక్షణ పరికరాలు రెడీగా ఉన్నాయి, శంఖం కానీ చక్రం కానీ సిద్ధంగా పట్టుకొని ఉన్నాడు అని. రెండోది రక్షణ అనేటువంటిది ఆయన కర్తవ్యం, దాన్ని చక్కగా చేస్తున్నాడు. ప్రళయకాలంలో లోపల పెట్టుకుంటున్నాడు, సృష్టి కాలంలో వెలుపలకి తీసుకొని వస్తున్నాడు, కాబట్టి రక్షణ కార్యము చేస్తున్నాడు. మూడవది నిరుపాధిక బంధువు, బంధుత్వానికి పైపైన కలపడేటువంటివేవో కల్పించుకోవలసిన అవసరాలు లేదు, ఉపాధులు ఉండక్కర్లేదు. అకారణంగానే ఆయనకి మనకి సహజ సంబంధం, వగుత్త సహజ సంబంధం ఉంది అని అంటారనమాట. దాన్నే చెప్తున్నారు 7 వ్యాఖ్యానంలో 6వ పట్టు 83వ పేజీలో 7 6వ పాసుర వ్యాఖ్యానం. ఇప్పటి ప్రణయియా ఇరుందళ్ళ, ఇంతవరకు ప్రణయిగా ఉన్నటువంటి నా ప్రేమను పొందినటువంటి నువ్వు, నీ ఎన్నై కిట్టాదే ఒజిందాయే యాగులం, నేను ఇలాగా ఇంతలా మొత్తుకుని మొరపెట్టుకుంటుంటే రావేమిటయ్యా? సరేలే, రాలేదులే, పర్వాలేదులే, ఆగిలం అయినా సరే ఉన్ సత్తయ్యే ఎనక్కు ధారకాదిగల్ ఎంగిరార్, నువ్వున్నావు అన్న భావమే నాకు జీవితానికి ఉజ్జీవన హేతువు. అంటే నిన్ను చూసుకొని నేను ధైర్యంగా ఉన్నాను. ఈ మాట లోకంలో మనం వాడుతూ ఉంటాం, వాళ్ళు ఎదురకుండా ఉండక్కర్లేదండి. పిల్లలున్నారు అనే తల్లి ఎలాగ ధైర్యంగా ఉంటుందో అలాగా పిల్లల్ని చూసుకొని నాకు వీళ్ళున్నారని పెద్దలు ఆనందంగా ఉన్నట్టే
పెద్దల్ని చూసుకొని నాకు రక్షించడానికి వాళ్ళు ఉన్నారని పిల్లలు కూడా ఆనందంగా ఉంటారు. ఇది పరస్పరమైన ఆనంద సంఘటన అన్నమాట. అందుకే ఉనక్కు నాను ఉదవపెత్తిలేనాగిலும் నేను నీకు ఏం ఉపయోగపడకపోయినా ఏం చేయలేకపోయినా ఎన్ సత్తయ్యు నక్కు ధారకాదిగళనా పోలే, నేను ఉండడం నీకు అంటే ఇక్కడ 2 మాటలు చెప్పేసుకుంటే పాసురార్థం అంతా అర్థమైపోయినట్టే. నీ ఉనికి నా జీవనంకి ఆధారం, నా ఉనికి నీ జీవితానికి ఆధారం. ఒకరిపై ఒకరు ఆనంద అనుభూతులను పెంచుకోవడానికి అవతల వారి యొక్క సత్తా ఉనికి కారణమవుతోంది. నీ వారాయాగిలం నువ్వు రాకపోయినా సరే ఉన్ సత్తా ఎనక్కు ధారకాదిగళ్ళు ఎంగిరారు, నువ్వు ఉండడమే నాకు ధారకం. నిన్నేమన్నారు? నేను ఉండడం నీకు ధారకం అన్నారు. ఇప్పుడు నువ్వు ఉండడమే నాకు ధారకం. అంటే ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఆనందపడము అనేటువంటిది. అవన్ ప్రణయత్వం సొల్లానిర్క నడువే తమ్ముడయ్య ప్రణయత్వం సొల్లువా నెన్నెన్నెల్. ఏమండి, పెరుమాళ్ళు చెప్తున్నారు, నాయన నువ్వు ఉండాలిరా, నువ్వు ఉంటేనే నాకు జీవితం రా అని ఆయన చెప్తుంటే మధ్యలో ఈయన ఎందుకండి, ఈయన గురించి చెప్పుకుంటున్నారు అంటే దానికి ఒక చక్కటి సమర్థనని మనకు అందిస్తారు. 2 చేతనర్ కూడి కలందు పరిమారా నిన్రాల్. ఇప్పుడు ఒకళ్ళు చేతనులు, చైతన్యం కలిగిన వారు, ఒకళ్ళు అచేతనులు. అంటే ఒక మనిషి ఉన్నాడు, వాడేమో ఒక మోటార్ సైకిల్ కొనుక్కున్నాడు. అందులో ఆనందించేది ఎవరు? కొనుక్కున్నవాడు ఒక్కడే. సైకిల్కి ఏమో ఆనందం ఉండదు, దానికి ప్రయాణాలే ప్రయాణాలు, దానికి భావాలనేవి లేనే లేవు. ఈ కొనుక్కున్న వాడికి ఒక్కడికే ఆనందం ఉంటుంది. కానీ ఇద్దరు చేతనులు అనుకోండి, ఇద్దరు వ్యక్తులు కలుసుకున్నారనుకోండి, వీళ్ళు ఆనందిస్తారు, వాళ్ళు ఆనందిస్తారు. అదే చెప్తున్నారు, 2 చేతనరు కూడి కలందు పరిమారానిన్రాల్. వాళ్ళిద్దరూ గనక కూడి ఆనందాన్ని పొందితే అప్పుడు పిరక్కుం రసంగళం 2 తలయిలం ఉండా ఇరెక్తిరిమిరే. ఆ వచ్చేటువంటి రసం, ఆనంద రసం ఇటు ఈ వ్యక్తికి ఉంటుంది, అటు ఆ వ్యక్తికి ఉంటుంది. అచేతనమైతే అటు ఉండదు, కానీ ఇద్దరూ చేతనులైనప్పుడు ఉంటుంది. ఇక్కడ పెరుమాళ్లలో చేతనత్వం ఉంది, జీవాత్మలో చేతనత్వం ఉంది, ఆళ్వార్లలో. ఆహా, ఆళ్వారే వచ్చారా అని పెరుమాళ్ళు ఆనందపడుతున్నారు. పెరుమాళ్ళే ఇన్నాళ్ళకి మీ దర్శనమైందా అని ఆళ్వార్లు ఆనందపడుతున్నారు. ఎందువల్ల? ఈ 2 చేతనర్కు 2 చైతన్యం కలిగినటువంటివి కాబట్టి. அதில் கீழெல்லாம் அவன் ప్రణయిత్వం సొల్లి కొండి పొందారు. ఇంతకు ముందంతా స్వామి యొక్క ప్రణయిత్వాన్ని మనకు చూపించాడు, పెరుమాళ్ళ యొక్క ప్రణయిత్వాన్ని. ఇక్కడ ఇప్పుడు అవన్ ప్రణయత్వ అతిశయం తమ్మయ్యం ప్రణయియాకిత్ తెంగై కాగా. ఆయన ప్రేమ నాకు జీవనాధారంగా ప్రణయిత్వాన్ని కలిగించింది. ఆహా, వచ్చేసాడు స్వామి అనే దివ్యానందం, తృప్తి నాకు కూడా కలిగింది. అప్పుడు 2 ప్రేమలు కలిశాయి. అటు ఆళ్వార్లకి పెరుమాళ్ళు కలిసిన ప్రేమ, ఇటు పెరుమాళ్ళకి ఆళ్వార్ని కలిసిన ప్రేమ, 2 కూడా ఒకసారి అంటే నన్ను ఒక మనిషిగా తీర్చాడు అని అర్థం. ఇది యత్పదాంభోరుహ ధ్యానాన్ని ఆళ్వందార్లు చెప్తారు చూడండి. విధ్వస్త శేష కల్మష అని వస్తుతాముపయాతోహం. నన్ను ఒక వస్తువుగా తీర్చివి. ఎన్నై పువ్యిల్ ఒక పొరుళాక్కి అంటారు మనకి రామానుజనొత్తందాదిలో. నాకు కూడా ఒక వ్యక్తిత్వాన్ని, నేను కూడా ఒక మనిషిని అని అలా చేసినటువంటి పరమాత్మ తత్వాన్ని గురించి ఇక్కడ మనకి చెప్తున్నారు. ఇంకా వ్యాఖ్యానం చూడండి, 84వ పేజీలో మొదటి లైన్. కాలచక్కరం ఇత్యాది ఇది ఎత్తి వరకు పెట్టప్ప సురందాన్. ఇది మొరపెట్టేటువంటి పాసురము. తండ్రి, ఆహా, ఓహో, తండ్రి శంఖచక్రధారి, అలానే పిలిచానే, అప్పుడు నువ్వు రాలేదే అని ఎత్తుగడ అన్నమాట. ఏమిటంటే ప్రతిపక్షత్తుకు మృత్యువాన్ తిరువాజియోడే కూడా. ప్రతిపక్షానికి మృత్యువు నీ చేతిలో ఉన్నటువంటి ఆజి చక్రము, అది అంతా మనం నిత్యం చదువుకుంటూ ఉంటాం కదండి. స్ఫురత్
సహస్రార శిఖాతి తీవ్రం సుదర్శనం భాస్కరకోటితుల్యం సురద్విషాం ప్రాణవినాశి విష్ణుశ్చక్రం సదాహం ప్రాణవినాశి మృత్యువాన్ తిరువాజయోడే కూడా శత్రుభావం ఉన్న చోట టక 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 శత్రుత్వాన్ని పోగొట్టుకుంటూ వెళ్ళిపోతుంది. శ్యామళమాన తిరుమేనిక్కు పరభాగమాన వెண்மையேயுடைத்தான ஸ்ரீபாஞ்சஜன்யத்தை வெறும் புறத்திலே அலத்தி வழிக்க வேண்டும்படி இருக்கிற அழகிய తిరుక్కయ్యిలే పూవేందిన పోలే ఏందినవనే. ఎంత చక్కటి శైలోనండి నిర్మాణం, వ్యాఖ్యానం. తిరుమేని అంతా, దేహం అంతానేమో నీలమేఘశ్యామంగా ఉందండి. ఆ పైనేమో పాంచజన్య శంఖం తెల్లగా ఉంది. అంటే కలర్స్ మారడం వల్ల అవి కంటికి మరింత ఆకర్షణీయంగా కనిపిస్తాయి అని చెప్పడం అన్నమాట. అంతేకాకుండా అజగియ తిరుక్కయ్యిలే పూవెందిన పోలే ఎందిన, ఈ రెండిటినీ కూడా అవలీలగా రెండు పువ్వులను పట్టుకున్నట్లుగా చక్కగా పట్టుకుని ఆనందంగా ఉన్నటువంటి శంఖ చక్రధారి శ్రీ పాంచజన్యత్తుకు వెళుప్పు నిరూపకమాన పోలే కాణం తిరువాజిక్కు ప్రతికూల నిరసనమం నిరూపకమా ఇరుక్కంబడి. ఈ రెండు ఆయుధాలకి ఒక ప్రత్యేకత ఉందండి. పాంచజన్యత్తుకు వెళుప్పు, తెల్లగా ఉండడం శంఖానికి లక్షణం. అది ఒక ప్రత్యేక గుర్తు. ఏమండి, మరి చక్రానికి అలాంటి గుర్తు ఏమన్నా ఉందండి? ఎందుకు లేదు? ప్రతికూల నిరసనమం, శత్రువులని నశింపచేయడమే చక్రానికి ఉన్నటువంటి ఒక ప్రత్యేక లక్షణము. అందుకనే దాన్ని కాలచక్రం అన్నారు. కాలచక్రం, కాలుని కూడా నియమించగలిగినటువంటి చక్రము అన్నారు అన్నమాట. జాలముత్తుం ఇత్యాది ఇవత్తై ఆభరణమాగ కొండప్పిత్తు విభూతి నోవు పడత్తానొప్పనయ్యదే ఇరుక్కై ఎండ్రెక్కే. ఏదో పెట్టుకున్నాడు అలంకారం అని కాదండి. ఆ ఆభరణాలు సమయం వచ్చినప్పుడు ఆయుధాలుగా మారిపోతాయి. పైకి చూడడానికి ఆభరణాలుగానే ఉంటాయి, కానీ అవే అవసరాన్ని బట్టి ఆయుధాలుగా మారిపోయి ఆయన ఆపత్ సకుడవుతాడు, ఆపదలో ఆదుకునేవాడు అవుతాడు. ఇదే మెరిసిపోతున్న చక్రం ఆపదలో ఆపదను తీర్చగల సామర్థ్యం కలిగినది అవుతుంది. ప్రళయాపత్తి లేవరయ్యాదే, ఏదో ప్రళయం వచ్చిందిలే, జీవులంతా పోతారులే, ఉంటే ఉంటారులే అని విడిచిపెట్టకుండా తిరువైత్తి లేవైత్తు రక్షిత్తు, పొట్టలో పెట్టుకొని అంటే ఉండు ఆరగించి లోపల జాగ్రత్తగా పెట్టేసుకున్నాడు అనమాట. అది కజిందవారే వెళ్ళినాడు కానప్పురప్పడ విట్టు. ఆపద తీరిపోయిన తరువాత మళ్ళీ సృష్టి అనేది చక్కగా చేసినట్లుగా ఇప్పటి వరయ్యాదే రక్షిక్కం, అలాగా చూసుకుంటాడనమాట. ఎప్పుడు రక్షించాలి, ఎప్పుడు తనలో పెట్టుకోవాలి. ఇలా రక్షించేవాడిని ఏమంటారు? ఆపత్ సఖుడు అంటారు. ఆపదలో ఆదుకునేటువంటి వాడు అని అర్థం అనమాట. నారాయణనే ఆ పేరు పెట్టి పిలిచారండి. నారాయణుడు అంటే ఎంత అర్థం చెప్పేసుకోవాలో. ఆ నారాయణ పదానికి నారా అంటే ఏమిటి? రింక్షయే అని ఎప్పుడూ నశించేవి, ఎప్పుడు నశించనివి ఆత్మలు. ఆ ఆత్మలకి ఆధారభూతుడిగా ఉండేటువంటి వాడు, అక్కడ అయనముగా ఉండేవాడు అనడంలో మళ్ళీ దేశిక మహేంద్రులు చెప్పినటువంటి అర్థం ఉపాయము ఆయనే అయినవాడు, ఉపేయము ఆయనే అయినవాడు. అంటే ఉపాయం ప్రాప్తి రెండూ కూడా ఆయనే అయినటువంటి వాడు. ఇప్పటి వరయ్యాదే రక్షిక్కవం இவன் நம்மை ரட்சித்தான் என்னோ பிரத்யுபகாரம் தேடி நெஞ்சாரல் పడవం వెండాదపడి ప్రాప్తి ఇరందపడి. అమ్మో, ఇప్పుడు మన రక్షించాడు కదా, మనం ఈయనకి ఎలాగ మళ్ళీ థ్యాంక్స్ చెప్పాలి, ఏం ఉపకారం చేయాలి? ఈ ఆలోచన మనకేమీ అక్కరలేదు అన్నమాట. మాతానమ్మై వైద్యులే రక్షిస్తాళ్ళు అమ్ముందండి. 9 మాసాలు మోసి కంది. అందుకోసం ఏమన్నా ఇచ్చేసి రుణం తీర్చేసుకోగలమండి తల్లికి? అది ఎలా తీర్చుకోలేని రుణమో పరమాత్మ మనకి జన్మ ఇచ్చినందుకు కూడా ఆయన రుణాన్ని మనము తీర్చుకోలేం. ఎన్ సైవోం నామి వళక్కు ఎండ్రు నెంజారల్ పడువారుమే ఇల్లయ్యరే. అదే అయ్యో ఏం చెయ్యాలి అని లోకంలో ఎవ్వరు అనుకోరు.
మనకి ఒక్కటే చెప్పారు, కళ్ళల్లో పెట్టుకు చూసుకోవాలి అంతే. తల్లిదండ్రుల్ని, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రుల్ని జీవితాంతం కూడా కళ్ళలో పెట్టుకొని కాపాడుకోవాలి. అది సంతానం యొక్క లక్షణము. ప్రాప్తి ఈరే అదుక్కడి. ఎందుకండి అలాగా అంటే వాళ్ళకి మనకి ఉన్నటువంటి సంబంధం, జీవాత్మకి పరమాత్మకి ఉన్నటువంటి ప్రాప్తి ఇరే నవవిధ సంబంధాలు. నవవిధ సంబంధాలు అంటే చాలాసార్లు చెప్పుకున్నాం. ఒక తండ్రికి బిడ్డలాగా, ఒక తల్లికి బిడ్డలాగా, ఒక రక్షించేవాడికి రక్షింపబడేవాడిలాగా, ఒక స్వామికి ఒక సొత్తులాగా, ఒక యజమానికి ఒక సేవకుడిలాగా, ఇలాగ నవవిధ సంబంధాలు ఉన్నాయి అని. అప్పడియే ఇరే యవనం తాయిరెక్కం వண்ணమే యుమ్మై తన్ వయత్తిరుత్తి ఉయ్యకొండవనిరే. తిరుమంగయ్యాళ్ళ వాళ్ళు చెప్పినటువంటి పాసురఖండం. తల్లి సంతానాన్ని 9 నెలలు మోసి కన్నదానికి ఏ ప్రత్యుపకారం ఎలా చూసుకోదో, ఆశించదో, పరమాత్మ కూడా మన నుంచి ఏమీ ఆశించడు. నీవాడిని అంటే చాలు. మనకి శ్లోకాలు చెప్తారు కదండి, నువ్వెవరివి అంటే త్వం మే, నువ్వు నావాడివిరా, అహం మే, నేను నావాడిని. ఈ అహంకారం లేకుండా ఉంటే చాలు, అదొక్కటే మార్గము. అందుకని ఎండ్రు అని అని ఏమని అని ఏంటంటే కయ్యం ఆళ్వార్గళమానా జగయ్యం. ఒకటి చేతిలో చక్రతాజ్వాన్ని ధరించిన సౌందర్యము, కాలానుకూలమాన ఆపత్సకత్వత్తయ్యం. మరి ప్రళయకాలంలో ఆపదలో రక్షించేటువంటి రక్షణ కార్యము ఆపత్ సఖత్వం, ఆపదలో ఆదుకునేటువంటి స్నేహభావం. ఇవై ఇల్లావిడలం విడవన్నాద ప్రాప్తి అయ్యం సొల్లి. ఇవన్నీ కూడా కాదనకుండా ఇక్కడ మనకి 3 పదాలని ఈ పాసురంలో చాలా ముఖ్యంగా తీసుకోవాలి అంటారండి. ఏమిటా 3 పాసురాలు అంటే, మొట్టమొదటిది కాలశక్కరత్తుడు వెణ్సంగం కై ఏందినాయ్ అంటే రక్షణ పరికరాలు చెప్పారు అని అర్థం. శంఖము చక్రము అనే రక్షణ పరికరాలు చెప్పారు అని. రెండవది జాలం మొత్తం ఉండు మిజంద నారాయణనే ఎండ్రెండ్రు. లోకాలన్నీ లోపల పెట్టుకొని సృష్టికి ఉన్ముఖం చేసి ఇలా చెప్పడంలో ఏం చెప్పారు అంటే రక్షకత్వాన్ని చెప్పారు అని. నారాయణనే ఓలమెట్టున నజైతాల్ వన్నం వారాయాగిలం. నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వు నిరుపాధిక బంధువివి. నారాయణ శబ్ద ప్రయోగం చేత నిరుపాధిక బంధుత్వము చెప్పబడింది. కాబట్టి ఈ మూడు పాదాలలో 3 భగవత్ స్వభావాలను మనకి తెలియచేశారు. ఒకటి రక్షణ పరికరాలు కలిగిన వాడు, రెండవది రక్షకుడు, మూడవది నిరుపాధిక బంధువు అనేటువంటి దాన్ని ఇక్కడ మనకి చక్కగా చెప్తున్నారు. అలాంటి వీప్సయ్యాలేతనిత్తనియే ఆజంగాల్ పట్టబడి. ఏమండి ఎండ్రు అని 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 ఎన్నిసార్లండి అలా అందాం అంటే, అవునయ్యా నిన్ను శంఖచక్రధారి అని పిలిచాను, ఆపత్సఖా అని పిలిచాను, జగద్రక్షక అని పిలిచాను. అన్నిటికీ మరి అని 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 వచ్చిందిగా, దీన్ని వీప్స అంటారు. వీప్స అంటే పునరుక్తి, 2 సార్లు చెప్పడము అని అర్థం అన్నమాట. అది ఓలమిట్టు నానజయిత్తాల్, గొంతెత్తి మొరపెట్టానయ్యా. నేనేదో నెమ్మదిగా చెవిలో రహస్యం చెప్పినట్లుగా నీతో మాట్లాడలేదు. బలహీన నాననాన్ కూపిట్ట జైత్తక్కాల్. నా స్వరం ఎక్కడికి వినిపిస్తుంది? అంత దూరం వినిపిస్తుంది, అంత దూరం వినిపిస్తుంది. అంత బలం లేదు, లోకాలన్నీ వినిపించేంత బలం లేదు. అయినా సరే నేను నీకు వినపడేలాగా గట్టిగా గొంతెత్తి అరచానే. పరమపదత్తిలే ఇరుందాలం. ఎలా అరిచానో తెలుసా? నువ్వు పరమపదంలో ఉన్నప్పటికీ నిలై కులైందు వరవేండుంబడి, ఉన్నవాడు ఉన్నట్లుగా ఎలా ఉంటే అలా బయలుదేరి వచ్చేలాగా పెరుమిడరు సైదుకు పెట్టాల్, ఉండలేక పరుగు పెట్టుకు వచ్చేలా అరిచాను. అంత దీనంగా నిన్ను నేను పిలిచాను. వన్నం వారా యాగులం. నువ్వు రాలేదయ్యా. నాకు బాధ ఎక్కడంటే నువ్వు రాకపోయినా సరే
నువ్వు వస్తున్నావు అని నాకు ఒక సూచన కూడా వినపడలేదయ్యా. ఏమిటా సూచన? కుశస్థలే నివసితి చ ప్రాతరిహైష్యతి. ఒక అందమైనటువంటి ఉద్యోగ పర్వంలో విదురుడికి ధృతరాష్ట్రుడు చెప్తాడనమాట. ఉపప్లవ్యాదిహ క్షత్తః ఉపయాతో జనార్దన కుశస్థలే నివసతి సచ ప్రాతరిహైష్యతి. అదిగో కృష్ణ పరమాత్మ వస్తున్నట్ట. ఉపప్లవం అనేటువంటి ప్రదేశం, ఉపప్లవ్యం అనేటువంటి ప్రదేశంలో ఉన్నట్ట. రేపొద్దున్నకి ఇక్కడకు వస్తాడట. అమ్మయ్య బయలుదేరారా? ఏం లేదండి, ఇది లౌకికంగా మనకి జీవితాల్లో కూడా మనం ఎవరో వ్యక్తుల కోసం ఎదురు చూస్తున్నాం. బయలుదేరాడో లేదో తెలియదు, టికెట్ దొరికిందో లేదో తెలియదు, రైలు ఎక్కాడో కారు ఎక్కాడో తెలియదు, విమానం ఎక్కాడో తెలియదు. అలా ఉన్న స్థితి అనుకోండి. అప్పుడు ఒకసారి బయలుదేరాను, ఫ్లైట్ ఇంకా ల్యాండ్ అవుతోంది, వచ్చాను ఇలా అన్నారనుకోండి, అమ్మయ్య ఆ వార్త చాలు వచ్చేస్తున్నాడు అని కొండంత అండగా ఉంటుంది అనేటువంటి మాట అనమాట. అంగు నిన్నం పురప్పట్టాన్ ఇంగే విందు విట్టాన్ ఎన్నో వరిగైకు ప్రసంగమిల్లయ్యే యాగిలం. అలా నాకు ఒక్క మాట లేదయ్యా, నువ్వు వస్తున్నావో తెలీదు, రావట్లేదో తెలీదు. నామగ్రాహంచ నాదస్య శీతళ కాహళధ్వని ఎన్నక్కడ వదిరే. ఏదైనా ఒక రాజు వస్తున్నాడు అనుకోండి, మంచి భేరీ బంకారాలు ఊతారనుకోండి, మనకి అనుభవంలో ఉన్నది చెప్తున్నాం. ఏ పెద్దలో జియ్యర్ స్వాములో వేంచేస్తున్నారనుకోండి, మనం ఎదురు చూస్తూ ఉంటాం అనుకోండి. అదిగో ఆ సందు దాకా వచ్చారట, అదిగో బాజా భజంత్రీలు మోగుతున్నాయి, కాహళాలు వినిపిస్తున్నాయి, వచ్చేస్తున్నారు. ఏంటి దీనివల్ల నువ్వు పొందేది? ఒక మనస్థిమితం. వస్తున్నారు అని సూచన అయినా వినపడాలి. ఎన్నక్కడ వదిరే అన్నట్లుగా. ఏమిటి అలా ఉంటే నీకు వచ్చే ధైర్యం అంటే ఒక ఉదాహరణ చెప్పారండి. కోలమామెన్ సెన్నెక్కు శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. ఇది మనకి చాలాసార్లు వచ్చింది రామాయణంలో. శత్రుఘ్నుడు భరతుడిని అడుగుతాడు, అన్నయ్య ఎందుకు అంత శాంతిగా ఉన్నావు, వచ్చేస్తాడు కదా రామచంద్రుడు అని అంటే, యావన్న చరణౌ భ్రాతు పార్థివ వ్యంజనాన్వితౌ శిరసాధారయిష్యామి నమే శాంతిర్భవిష్యతి. ఎంత లోపల శ్రీరామచంద్రుడు వస్తే అతని పాదాల మీద నా తలని చేరిస్తే ఆ పాదాలు నా తల మీద నిలుస్తాయో అంతవరకు నాకు శాంతి అనేటువంటిది ఉండదు. లోకంలో భరతుడు లాంటి సోదరుడు దొరకడు అంటుంది రామాయణం అన్నమాట. అంత ప్రేమ అన్నట్లుగా ఎన్నిరిక్కర ఎన్ సెన్నెక్కు కోమలమాం. అలాగ నా తలకి అలంకారం స్వామి యొక్క పాదాలు అంటున్నారు నమ్మాళ్వార్లు. ఉన్ కమలమన్నా సెవ్విప్పు చూడవేణం ఎన్నాసైపడువారైపోలే. శిరస్సులో తామర పుష్పాలు పెట్టుకోవాలని ఆశపడేవారిలాగా కురై కజలే మ్రోగే పాదాలు. కురై అనే మాటకు 2 అర్థాలను చెప్పారండి. కురయ్యన్ నృపరప్పాయే, ఒకటి విశాలమైన పాదాలు. నిన్న వామనావతారంలో చెప్పుకున్నాం, ఎంత పాదం పెద్దది చేస్తే అన్ని లోకాలు ఆ పాదం కిందకి ఒక బంతిలాగా లోకాలన్నీ వచ్చి చేరతాయండి. అంత వైశాల్యం కలిగిన పాదము అని ఒక అర్థం. రెండవది గలగలగలగలమని శబ్దించే పాదాలంటే దానికి అలంకారం చేసినటువంటి నూపురాదులో లేకపోతే పెట్టేటువంటి పట్టీలు లాంటివో ఇలాంటివో ఏవో అని. అంటే ఒకటి ధ్వని, ఒకటి వైశాల్యము అని. కురయ్యన్ రూపరప్పాయి వైశాల్యం అత్తాలే భోగ్యత ప్రకర్షత్తై చొల్లిత్తాదల్. అందులో ఆ పాదం ఎలా ఉంటుందండి? అప్పుడే వికసించినటువంటి తామర పువ్వులాగా ఎర్రగా మెత్తగా సున్నితంగా నవనవోన్మేషంగా అత్యద్భుతంగా ఉండేటువంటి పాదం ఒకటి. ఆభరణ ధ్వని అయి చొల్లిత్తాదల్. రెండవది గలగలగలమంటూ, అదిగో స్వామి పాదం. మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి గజ్జలు కడతామనుకోండి, ఇది ఏమైందో అనుకునే లేపు గలగలగలమని వినపడుతుంది. అదిగో వచ్చేస్తోంది గజ్జల సవ్వడి వినపడింది అన్నట్లుగా స్వామి పాదం అద్భుతమైనటువంటి అందెల రవళితోటి నాకు ఆనందాన్ని ఇస్తోంది. వారాయాగిలం కోలమాం ఎన్నెన్నెల్. నువ్వు రాకపోయినా సరే ఇప్పుడు ఒక ధైర్యం వచ్చేసింది ఆళ్వార్లకి.
అసలు నువ్వు ఉన్నావు, నాకు రక్షకుడు అన్న భావం నాకు ధైర్యాన్ని ఇచ్చేస్తుంది. వారాదు చేయకూడదు కూడాదదు కూడలం ఎన్నెనై ఇది ఎంగిరార్, నువ్వు వచ్చినా రాకపోయినా నువ్వున్నావనే ధైర్యం నా ప్రాణాలను నిలబెట్టింది. విదేశాల్లో పిల్లలు ఉంటారండి, రోజు వాళ్ళు కళ్ళకు కనపడరు, కానీ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏ ధైర్యం? మా వాళ్ళు అక్కడ ఉన్నారు, నా కోసం మా పిల్లలు అక్కడ ఉన్నారు. అలా ఉన్నారు అనే ధైర్యం ఎలా ఉంటుందో ఆళ్వార్లకి నా కోసం పెరుమాళ్ళు ఉన్నారు అనేటువంటి ధైర్యం అలా ఉందిట. ఎన్నై అడిగిలే ఇప్పటి యాక్కినయ్యా என்று కరుత్తు అడివిడిల్ నిన్నలాలిలేన్కాన్ ఎంబరే నిన్నలాలిలేన్కాన్ ఎన్నై నీ కురికొళ్ళే, నిన్ను విడిచి నేనుండలేనయ్యా, నన్నెప్పుడు తీసుకువెళతావని ఆళ్వార్లు ఘోష పెట్టినట్లుగా స్వామి నా సత్తా నీ ఉనికి అయితే నీ సత్తా నా ఉనికి. ఇక్కడ ఇద్దరం పరస్పరం ఒకరినొకరం ఆనందానుభవం పొందడానికి సత్తా హేతువులుగా మారాము. కాబట్టి ఇది ఇద్దరికీ ఆనందాన్ని ఇచ్చేది. నా మనసుకు ఒక ప్రణయిత్వాన్ని కలిగించావు నువ్వు ఉన్నావనేదే నా జీవితాన్ని నిలబెడుతోంది అనేటువంటి ఒక అద్భుత భావముతోటి రక్షణ పరికరాలను చెప్పి, రక్షకత్వాన్ని చెప్పి, నిరుపాధిక బంధుత్వాన్ని చెప్పి, శంఖానికేమో తెల్లదనమే గొప్పదనాన్ని చెప్పి, చక్రానికేమో ఆ శత్రు నిరసనము అనేటువంటి అద్భుత లక్షణాన్ని చెప్పి, వస్తావు అనే సూచన నాకు అందిన ఎంతో ఆనందంగా ఉండేది అని 2-3 ఉదాహరణలను చూపించి, నువ్వు రాకపోయినా సరే ఉన్నావు అన్న భావం నా జీవితాన్ని నిలబెడుతోంది అని ఆళ్వార్లు ఈ పాసురంలో చాలా అద్భుతమైనటువంటి ధైర్యాన్ని ప్రసాదించే మాటను మనకు అనుగ్రహించారు. 6వ పాసురం. కాలశెక్కరొత్తొడు వెణ్సెంగం కైయేందినాయ్ జాలం முற்றும் உண்டு மிகுந்த நாராயணனே என்றென்று ஓலமிட்டு நான் அழைத்தால் ஒன்னும் வாராயாகிலும் கோலமாம் என் சென்னிக்கு உன் கமலமன்ன குறை கஜலே. நம்மாழ்வார் திவ்ய திருவடிகளே சரணம். எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம். ஜீயர் திவ்ய திருவடிகளே சரணம். ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.